హాయ్కో ఒక వాటర్ మెలన్ తీసుకురాపో. డైనమైట్ వాళ్ళది కొత్త వాటర్ మెలన్ ఫ్లేవర్, పుచ్చకాయ ఫ్లేవర్ది ప్రీ వర్కౌట్ వచ్చింది. లెట్స్ ట్రై ఇట్ అవుట్. అదేనా? కనిపించింది. $50 into 10. Let's go.
Come on, easy. Two more. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? కొంచెం ఇంటెన్సిటీ పైన ఫోకస్ చేస్తుండే వర్కౌట్ మొత్తం. సో వీఆర్ డన్ విత్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఒక సూపర్ సెట్ ఉండే విచ్ వాస్ 50 reps into 5 sets. లైక్ ప్రతి సెట్కి 10 reps యాడ్ చేస్తాం. సో వెయిట్ డ్రాప్ అవుతుంటుంది, రెప్స్ 10 reps కొడుతుంటాం. సో అట్లా ఒక 5 sets చేసినాం. ఇంక్లైన్ ఇస్ డన్. ఫ్లాట్లో కూడా 4 sets అయిపోయినాయి. ఇంకొక 2 sets ఉన్నాయి విచ్ ఇస్ 5 sets ఆఫ్ డ్రాప్ సెట్ ఒకటి. దాని తర్వాత దాని ముందు ఇంకొక 10 reps ఇంకొక సెట్ ఉంది. సో జల్దీ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని మెల్లగా నేను ఏదైతే టాపిక్ అనుకున్నాను ఈరోజు మాట్లాడదామని, సో దాని గురించి డీటెయిల్గా వీడియోలో కవర్ చేద్దాం. చలో స్టార్ట్ చేద్దాం. డ్రాప్ సెట్స్లో ఏంటంటే కొంచెం రెసిస్టెన్స్ ట్రైనింగ్ లెక్కనే. ఇది కొంచెం ఫెయిల్యూర్ హిట్ చేస్తాం. అండ్ రెప్స్ కూడా ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ మనం ప్రతి సెట్లో కంప్లీట్ రెప్స్ కొట్టాలని. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ డ్రాప్ సెట్స్, నేను దానిలో ఫెయిల్యూర్ హిట్ చేస్తున్న కొద్దీ రెప్ రేంజ్ ఏదైతుందో, ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ఏదైతుందో అది కొంచెం కొంచెం సెట్ బై సెట్ తగ్గుతుంటుంది, విచ్ ఈస్ టోటలీ ఫైన్ ఇఫ్ యూఆర్ డూయింగ్ డ్రాప్ సెట్స్. బట్ నార్మల్ సెట్స్ చేస్తున్నట్టయితే 12 reps అనగా 12 reps కిందికి రావాలా, కంప్లీట్ క్విజ్ చేయాలా, చెస్ట్ అండ్ స్క్విజ్ చేయాలా. సో దట్ ఈస్ వన్ ప్రాపర్ సెట్. సో అట్లా 12 reps. బట్ ఇక్కడైతే డ్రాప్ సెట్ కాబట్టి ఈవెన్ ఇఫ్ రెప్స్ గో హాఫ్ ఆఫ్, టోటలీ ఫైన్. Last set. నేను నిజంగా ఎప్పుడు కూడా ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్ని నమ్మలే. బట్ రీసెంట్గా నేను ఒక కోచ్ని హైర్ చేసుకున్నా, కొత్త కోచ్ని ఫర్ దిస్ బల్కింగ్. ఆ కోచ్ డీటెయిల్స్ నేను తర్వాత అప్డేట్ చేస్తాను మధ్యలో ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు. బట్ ట్రైనింగ్ వాల్యూమ్, ట్రైనింగ్ ఇంటెన్సిటీకి వచ్చేసరికి 4 sets విల్ పుష్ లిమిట్స్. దాని తర్వాత లాస్ట్ ఒక సెట్లో డ్రాప్ సెట్ చేస్తాం 50 reps యాజ్ ఐ సెడ్. సో అది అయిన తర్వాత ఇంకో ముచ్చట, ఈరోజు పొద్దున ఒకటి జరిగిన ఇన్సిడెంట్. లైక్ స్నాప్చాట్లో సమ్మన్ నా పేరు మీద ఒక స్నాప్ ఐడి క్రియేట్ చేశారు, ఫిట్వాట్సవ్ అని, FITTVATSAV అని. సో అది క్రియేట్ చేసి ఒక పిల్లతోటి చాట్ చేసి ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటా, ఇది నువ్వు ఉండలేక చచ్చిపోతా, నువ్వు ఉండలేక నేను ఉండలేను, అట్లాంటి మాటలు మాట్లాడి వాడు ఏం చేసిందంటే, వాయిస్ జనరల్గా మనది బేసిక్ వాయిస్, వాడు ఏం చేసిందంటే
ఫేక్గా వాడు మాట్లాడడం అంటే లైక్ మనలాగా కొంచెం బేస్ వాయిస్ తోటి మాట్లాడుకుంటూ ఆ పిల్లని ర్యాప్ చేసిండు. చేసి లాస్ట్కి ఏదో వేరే నంబర్ ఎవరో ఒక అమ్మాయి ఫోన్ నెంబర్కి ఫోన్పే చేయించుకున్నాడు. అరౌండ్ 17,500 ఎంతనో పేమెంట్ చేసుకొని ఆ పైసలు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు తెలివిగా. అంటే వాడి నంబర్ దొరకద్దని అట్లా చేసిండు. ఇక ఆ పిల్ల పొద్దున నాకు ఆన్లైన్ కోచింగ్ది మనది నంబర్ ఉంటుంది కదా, సో దానికి మెసేజ్ చేసింది, ఇట్లా బ్రో ఇది మీ నంబరేనా, ఇట్లా ఫోన్ చేసి డైరెక్ట్ అంటది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, నన్ను బ్లాక్ చేసినావు, నాతో మాట్లాడతలేవు, నువ్వు నా దగ్గర పైసలు తీసుకున్నావు ఆన్లైన్లో, నేను నీకు ఫోన్పే చేసిన, అదే అసలు నాకు అకౌంటే లేదు, నేను పేమెంట్ నీ దగ్గర పైసలు ఎందుకు తీసుకురా, అసలు నాకు పైసలు తీసుకునే అవసరం ఏందని నేను అన్నా. సో ఒకసారి పేమెంట్ స్క్రీన్ షాట్స్ అన్నీ పంపించింది, చాట్ పంపించింది. చాట్లో స్నాప్స్ ఉన్నాయి. బేసిక్గా నేను ఇన్స్టాగ్రామ్ దీనిలో మళ్ళీ స్నాప్చాట్లో స్టోరీస్ పెడుతుంటా కదా అప్పుడప్పుడు, నా ఫొటోస్ కానివ్వండి, ఫ్యామిలీ ఫొటోస్ కానివ్వండి. సో ఈ ఫొటోస్ అన్ని వాడు రీక్రియేట్ చేసి స్నాప్ లెక్క అవన్నీ ఆమెకు పెట్టడం జరిగింది. సో దాంతో ఏమైందిరా అంటే ఇక ఆ పిల్ల ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయింది, రియల్ అకౌంట్ అనుకుంది. ఇక నా అకౌంట్ కాదు అని చెప్పి నేను ఒక ఇన్స్టాగ్రామ్ మార్నింగ్ స్టోరీ పెట్టిండే. సో ఇప్పటిదాకా మొత్తం వాళ్ళ మమ్మీ, అమ్మాయి, వాళ్ళ తమ్ముడు ముగ్గురు వచ్చారు మాట్లాడడానికి, లైక్ ఆ స్టోరీ డిలీట్ చేయమని చెప్పేసి. అది లైక్ ఓకే నేను స్టోరీ డిలీట్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, బట్ ఇంకొకసారి అట్లా ఎవరిని సోషల్ మీడియాలో చూసి నమ్మకండి అని చెప్పి. ఫర్ ప్రూఫ్ నేను నా అఫీషియల్ స్నాప్చాట్ ఐడి ఇక్కడ పక్కన చూపిస్తాను. ఇది మన మెయిన్ ఐడి. ఏది చేసినా నేను చాటింగ్ అంతా దీంట్లోకి చేస్తాను. అండ్ ఈ అకౌంట్లోకించి నేను ఇప్పటికీ లైక్ చాట్ చేసినా కూడా నా పిల్లతో తప్ప నేను ఎవరితో చాట్ చేయాలి ఈ అకౌంట్లోకించి, ఆనెస్ట్గా చెప్తున్నాను. సారీ అది. సో నమ్మకండి ఎవరు అమ్మాయిలు ఒకవేళ ఎవరైనా ఈ అకౌంట్ నాది అని చెప్పి లైక్ ఫిట్ వాట్సాప్ అని ఒకవేళ మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినా లేకపోతే ఫాలో రిక్వెస్ట్ వచ్చినా చాట్ చేస్తున్నా కూడా దట్ ఈస్ నాట్ మీ. నా అఫీషియల్ అకౌంట్ ఫిట్ వాట్సాప్ ఉంటుంది. ఒకవేళ అది అయితేనే నేను, లేకపోతే నేను కాదు. అదొకటి గుర్తుపెట్టుకోరు. Ten. 3, 4, 5, 6, 7, 8, 9, 10. తీయాల
బార్బుల్ ప్రెస్ చేసి ఆల్మోస్ట్ నా 4 years అవుతుంది. బార్బుల్ బెంచ్ ప్రెస్ ఇప్పటిదాకా ఒకసారి కూడా వేయాలి ఇంక్లైన్లో. ఫ్లాట్ ఇస్తాను లైక్ ఫ్లాట్ చేస్తుండే ఒకప్పుడు, బట్ ఇంక్లైన్ అలౌడ్ పోయింది. మళ్ళీ కోచ్ ఇచ్చిండు ఇంక్లైన్ బార్బుల్ ప్రెస్ 5 sets స్టాండర్డ్ ఇంటూ 12 reps. సో లెట్స్ గో. నాకు ఫ్యూజ్లో ఎగిరిపోయినాయి వాడు బేబీ చెప్పు అనగానే. చీ అమ్మ. లాస్ట్ షోల్డర్. సోషల్ మీడియాలో ఏది చేస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా వేయాలా. ఓకే, అంటే మీకు ఫాలోవర్స్ ఉండని ఉండకపోని డజంట్ మ్యాటర్, బట్ చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మీకు ఫాలోవర్స్ ఉన్నా లేకున్నా యూ విల్ బి గెట్టింగ్ స్కామ్డ్ వెరీ ఈజీలీ. ఓకే, ఎవరో పిల్ల వస్తుంది, ఫేక్ ఐడి నుంచి ఒక మెసేజ్ వస్తుంది నీకు, చిన్నగా చాటింగ్ చేస్తారు, చిన్నగా మూడ్ వస్తుంది, చిన్నగా ఫేక్ స్నాప్లు పెడుతుంది, నీ నుంచి రియల్ స్నాప్స్ పోతాయి ఆడికి, నువ్వు రియల్గా పంపిస్తావు రియల్ అనుకుని ఎరుపుకొని అవుతావు. సో దాని తర్వాత ఆ స్నాప్లను పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి నీ దగ్గర పైసలు అడిగి చాలా కథలు ఉన్నాయి, చాలా స్కామ్స్ చాలా అయినాయి ఇప్పటివరకు నాకు తెలిసిన వాళ్ళకే. సో వాళ్ళు నాకు వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు, ఇట్లా అయిందని. నేను వాళ్ళతో ఒకటే మాట అంట, ఎందుకు నమ్మినావు, ఎందుకు పంపించినావు, ఏం అవసరం పంపించడానికి, నీకు అంత ప్లేజ్ అంటే కొట్టుకోవచ్చు కదా వీడియోలు చూసి బిట్లు చూసి అంట. ఏది చేస్తున్నా కొంచెం జాగ్రత్త అయ్యారు. మళ్ళీ మీరు ఆడికి పోయి తర్వాత మీరు ఏం చేయలేరు. ఇక మొగను అయితే ఏం చేయగలుగుతావు, మహా అయితే ఆ పిల్లని ఏదో ఒకటి అంటావు. కానీ క్రైమ్ బ్రాంచ్ ఉంటుంది ఒకటి, వాళ్ళ అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు. నీ సైడ్ ఎంత తప్పు లేకున్నా కూడా నీదే తప్పు అవుతుంది. అమ్మాయిలకు అంత సపోర్ట్ సిస్టమ్ ఉంది పోలీస్ వాళ్ళ దగ్గర కానీ సొసైటీలో కానీ, అంత ఎక్కువ ప్రయారిటీ చేస్తారు వాళ్ళకి. మనల్ని లేకరు, నువ్వు తప్పు చేసినా చేయకుండా నిన్నే బుగ్గది ఇంకా. అండ్ సరే అమ్మచాడు పక్కన పెడితే, జనరల్గా నేను మ్యాక్సిమం టైం బ్లాక్ అవుట్ఫిట్స్ వేస్తాను. ఎందుకంటే నా స్కిన్ కొంచెం డస్కీ ఉంటుంది, లైక్ డార్క్ ఇండియన్ డస్కీ స్కిన్ ఉంటుంది, జస్ట్ బ్రౌన్ చామన్ చాయ్ అంటారు. సో ఆ కలర్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే నా స్కిన్ కొంచెం కర్రెగా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిలో మంచిగానే కనిపిస్తున్నా, కాకపోతే ఒకవేళ బాగా తెల్లగా ఉన్న పక్కకు మంచిగా నేను కర్రెగా కనిపిస్తాను కొంచెం. సో దాన్ని వీట్ చేయడానికి మ్యాక్సిమం టైం నేను బ్లాక్ వేసుకుంటా. సో బ్లాక్ ఏం చేస్తుందిరా అంటే నాకు ఆ టోన్ యాడ్ చేస్తుంది, లైక్ కొంచెం డిఫరెంట్ దాన్ని ఏమంటారు తెలియదు. కానీ నేనైతే మ్యాక్సిమం బ్లాక్ వేస్తాను, ఎక్కడ పోయినా కూడా బ్లాక్ వేసుకుంటా. బ్లాక్లోనే డిఫరెంట్ టైప్స్. ఇక ఇప్పుడు ప్యాంట్ ఉందా, ఈ కలర్ కూడా బ్లాకే, కాకపోతే కొంచెం డిఫరెంట్. సో టీ షర్ట్లలో కూడా బ్లాకే ఉంటుంది, కాకపోతే ముందులో ఒక డిజైన్ వస్తుంది, సైడ్కి ఇంకో డిజైన్ వస్తుంది. బ్లాక్లోనే చాలా ఫేడ్స్ ఉంటాయి, కొంచెం టోన్ కలర్స్ ఏముంటాయి, కలర్ ప్యానల్స్, కలర్ టోనల్స్ అంటారు. సో వాటికి తగ్గట్టు డిఫరెంట్ నా దగ్గర మొత్తం నా లాకర్ ఓపెన్ చేస్తే మొత్తం బ్లాక్ బట్టలే ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 100 జతలు ఉన్నా 200 జతలు ఉన్నా కూడా మొత్తం బ్లాకే ఉంటాయి. సో నా చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇస్ బ్లాక్. ఎందుకంటే వర్కౌట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ వేరే కలర్ వేసుకుంటే ఈ స్వెట్కి ఇక్కడ కనిపిస్తుంది, ఆ స్వెట్ వేరే కలర్ అయితే ఇదంతా కనిపిస్తుంది క్లియర్గా స్వెట్ అని. సో బ్లాక్లో అట్లా కనిపించదు, అట్లా బ్లాక్ వేసుకుంటాం. మీరు కూడా ట్రై చేయొచ్చు.
అవతల పెట్టచ్చు కదా. మీకు ఆల్రెడీ చెప్పిన కదా, బైసెప్ ఈస్ ద స్మాలెస్ట్ మజిల్ గ్రూప్ ఇన్ యువర్ బాడీ. కాబట్టి మీ బైసెప్కి అంత ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. స్టిల్ నా బైసెప్ డీసెంట్గా ఉంటుంది. లైక్ సైజ్ మరీ హ్యూజ్ ఉండదు, మరీ చిన్నగా కూడా ఉండదు, బట్ డీసెంట్ అమౌంట్ ఉంటుంది. కాబట్టి నేను నా బైసెప్కి ఎంతైతే ట్రైన్ చేయాలో అంత మాత్రమే ట్రైన్ చేస్తాను. ఓవర్ ట్రైనింగ్ ఎప్పుడు కూడా లైక్ ఓవర్గా ట్రైన్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఆ సిమెట్రీ మిస్ అవుతుంది. లైక్ ఆ షోల్డర్ అండ్ బైసెప్ ఫోరమ్ ఈ రేషియో ఏదైతుందో ఇది మిస్ అవుతుంది. ఒకవేళ ఇది మరీ ఓవర్ సైజ్ ఎక్కువైపోయింది అనుకో, లైక్ ఓవర్ ట్రైన్ చేస్తాం, ఇది సైజ్ మంచిగా పెరుగుతుంది, మళ్ళీ షోల్డర్ వీక్ అయిపోతుంది. సో ఆ సిమెట్రీని బేస్ చేసుకొని నేను ట్రైన్ చేస్తున్నాను ఇప్పుడు కూడా. లైక్ నా రేర్ డెల్ట్, సైడ్ డెల్ట్ కొంచెం వీకర్, సో వాటిని కొంచెం ప్రయారిటైజ్ చేసి వాటికి ఎక్కువ ట్రైన్ చేస్తాం. అప్పర్ చెస్ట్, మిడ్ బ్యాక్ యాజ్ ఐ సెడ్. సో ఎప్పుడైనా కూడా మీరు ఒక వర్కౌట్ ప్లాన్ డిజైన్ చేసుకుంటే మీ బాడీకి తగ్గట్టు మీ ఫిజిక్ని ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటారు, మీ ఫిజిక్లో ఏమేమి వీక్ పార్ట్స్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని ఒక ప్లాన్ని డిజైన్ చేసుకోండి. ఇప్పుడు నేను కూడా అనుకుంటే బైసెప్కి 50 సెట్స్ 50 రెప్స్ కొట్టచ్చు ఒక సెట్లో. బట్ బైసెప్ ఈజ్ ఆల్రెడీ స్ట్రాంగర్. నాకు ఆల్రెడీ బైసెప్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఐ విల్ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ మోర్. ఇప్పుడు నేను సైడ్ డెల్ట్స్కి 50 రెప్లు కొడతా, దాని తర్వాత ఇంకొకటి ఏదైనా చేస్తా బైసెప్కి, ఇంకొక 2 సెట్స్ కొడతా, టూ సెట్స్ స్టిల్ ఫెయిల్యూర్ చేస్తా, ఖతం, సార్టెడ్. సో స్కామ్ల విషయానికి వస్తే నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తారు. లైక్ ఎట్లా అంటే, బ్రో నేను ఒక సినిమా డైరెక్టర్ని, లేకుంటే బ్రో నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, నేను నిన్ను పెట్టి ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా, నీ వాయిస్ సేమ్ విజయ్ దేవరకొండ లాగా ఉందని కొందరు బుగ్గ తెంగుతారు నన్ను వచ్చి. సో నాకు అవన్నీ నమ్మి వాళ్ళ దాంట్లో పడి నిజంగానే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా వేసి స్కామ్లు ఇరుక్కుంటే నా పరిస్థితి ఏంది. కాబట్టి ఏది చేస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా ఒఫిషియల్గా చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని, నీకు కూడా నా మెసేజ్ చేస్తున్నాడా అది రియలా కాదా వెరిఫై చేసుకొని నిజంగా అయితేనే మాట్లాడాలి, లేకపోతే అవసరం లేదు. ఊర్లతో కూడా మేము ఇన్స్టాగ్రామ్లో కలిసి మాట్లాడి పెద్ద ఫ్లోడ్ చేసి పెద్ద పెళ్లి చేసుకునే అంత అవసరం కూడా లేదు. ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఏంది అనేది కలిస్తేనే తెలుస్తుంది. సోషల్ మీడియాలో మీకేం అర్థం కాదు, టెక్స్ట్లల్లో చాటింగ్ చేసుకొని తెలుసుకునే అతను తోపు కాదు కదా. సో ఏంటంటే ఏది చేస్తున్నా కూడా కొంచెం చూసి చేయండి. ఒకటి చెప్తాం, సో దాని బైసెప్ ఇలా మధ్యలో పంచాయతీ ఉంటుంది. జిమ్లో డంబుల్స్ చేతుల మీద పడడు, ఒక పక్క వీడియో పైన ఫోకస్ చేయాలన్నా సెట్ పైన ఫోకస్ చేయాలి అర్థమవుతలేదన్నా. వీళ్ళేమో చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పిలిచిన పలుకరు. ఎస్. సో recently I just wanted to address one thing, which is about being gratitude to whoever supported you initially. లైక్ ఒకవేళ పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఇనీషియల్గా ఇక నువ్వు ఫస్ట్లో నువ్వు ఏదైనా స్టార్ట్ చేసినట్టు నీ దగ్గర ఏం లేనప్పటి నుంచి నీకు ఎవడైతే సపోర్ట్ చేస్తుంటాడో, ఎవడైతే సపోర్ట్ చేసిండో, జస్ట్ బీ థ్యాంక్ఫుల్, బీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. జస్ట్ రిమెంబర్ ఇట్, గుర్తు పెట్టుకోండి ఏంది అనేది. ఎందుకంటే ఇప్పుడు సరే నేను ఒకరికి హెల్ప్ చేసిన, నేను ఒకటి ఏదైనా చేసిన, వాడు ఒకవేళ అది గుర్తు పెట్టుకొని అన్న నువ్వు నాకు ఇది చేసినావు, ఐ విల్ బీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ అని ఎప్పుడైతే అనుకుంటాడో, దెన్ హీ విల్ బీ గ్రేట్, గుడ్ మ్యాన్, వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ఫ్యూచర్. కాకపోతే ఒకవేళ నువ్వు ఎంత అచీవ్ చేసి ఎంత చేసిన తర్వాత, లైక్ ఇనిషియల్గా నీకు ఏం లేనప్పటి నుంచి వీడు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండు, తర్వాత నువ్వు ఒక పాయింట్ రీచ్ అయినావు,
మస్తు నెక్స్ట్ లెవెల్ సెట్ అయినావు. తర్వాత నువ్వు వీడు గుర్తు పెట్టుకోలేవు అనుకో వీడిని, అరే వీడు ఏం చేసిండు అనేది నీకు గుర్తే లేదు. సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూ బీయింగ్ సక్సెస్ఫుల్. కాబట్టి ఖచ్చితంగా జస్ట్ బీ గ్రేట్ఫుల్ ఎనఫ్ అండ్ వాళ్ళకు ఒకసారి చెప్పండి, మరి నువ్వు నన్ను సపోర్ట్ చేయకపోతే ఐఎమ్ నథింగ్ టుడే, నువ్వు నన్ను సపోర్ట్ చేయకపోతే ఆ రోజు ఐ వాస్ నథింగ్ టుడే అని. సో నేను అట్లా చాలామందికి అడ్రస్ చేస్తాను. మా ఫ్రెండ్స్కి లేక కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, నేను ఎల్పియూ డిగ్రీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటుండే, లైక్ వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ కంటెంట్, వెన్ ఐ వెంట్ టు జిమ్, అప్పటి నుంచి వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తుండే, లైక్ నీతో అవుతుందిరా, నువ్వు చేయగలుగుతావరా అని. సో వాళ్ళందరికీ నేను డెఫినెట్లీ థ్యాంక్ఫుల్ ఉంటా. వాళ్ళకి చెప్తా అప్పుడప్పుడు, అరే నువ్వు లేకపోతే నేను లేనురా అని. సో అదొక్కటి నేర్చుకోండి, బాగుంటావు. జస్ట్ బికాజ్ మన సైడ్ డెల్ట్స్ కొంచెం వీక్ ఉంటాయి కాబట్టి వీళ్ళు లాటరల్. దాని తర్వాత ఇఫ్ పాసిబుల్ వీళ్ళు రేర్ డెల్ట్ ఫ్లైస్ కూడా వేద్దాం. షోల్డర్కి 2 వేరియేషన్లు, అవి కూడా 50-50 రెప్స్ చేస్తే కథం, అది సెట్ అయిపోతుంది. అండ్ పోజింగ్ గురించి మాట్లాడితే మన వాళ్ళందరూ ఇప్పుడు పోజింగ్ గట్టిగా ప్రాక్టీస్ చేస్తారు. అండ్ సో టీషర్ట్స్ ఆర్డర్ చేసిన, ఒక టీషర్టే ఆర్డర్ చేసిన, లైక్ ఫర్ ద టైం బీయింగ్. ఏంటంటే లైక్ బోల్నా కమ్ కర్నా జాదా అనేది ఒక డైలాగ్ ఉంది మనది, ఆ డైలాగ్ పైన ఒక టీషర్ట్ ప్రింట్ చేపిస్తున్నా. వెనకాలనేమో చిన్నగా లేబుల్ వస్తుంది ఫిట్ వాట్స్ అని, అది యాక్చువల్గా రివర్స్, సో చేంజ్ చేయాలి చిన్న ప్లాన్లో. ముందర మాత్రం మన ఫోటో వస్తుంది, దానిపైన బోల్నా కమ్ కర్నా జాదా అని వస్తుంది. సో టీషర్ట్ కోసం నేను ఆల్మోస్ట్ 10-15 డేస్ ముందు నుంచి డిజైన్ చేపిస్తుండే. ఫైనలీ ఇట్ విల్ బీ అవుట్, కొన్ని డేస్లో అది వచ్చేస్తుంది. ఒకవేళ లేబులింగ్ అంతా బాగుంటే నేను ఆ టీషర్ట్స్ని సేల్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు గెట్ దమ్, జస్ట్ లెట్ మీ నో. నేను లైక్ ఆ టీషర్ట్స్ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి అప్డేట్ ఇస్తాను. అండ్ వీఆర్ వెరీ ఫార్ టు 50K సబ్స్క్రైబర్స్. సో ఫటాఫట్ ఒకవేళ మీరు ఈ వీడియోలు చూస్తున్నట్టయితే, నన్ను ఒకవేళ ఏ రకంగానైనా జస్ట్ సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఒక సబ్స్క్రైబ్ బటన్ తప్ప ఇంకా పెద్ద గిఫ్ట్ ఇంకేముండదు. సో జస్ట్ సబ్స్క్రైబ్ అవుతాను అంతే, చాలు నాకు అది.
ప్రాపర్ ఆర్నాల్డ్ పోజ్ ఏదైనా ఒక వీడియో ఇఫ్ పాసిబుల్ చెప్తా, బట్ బ్యాక్ అయితే కండిషన్ ఇది. వెరీ సాటిస్ఫైడ్. స్టిల్ యాబ్స్ విజిబిలిటీ ఉంది, ఆబ్లిక్స్ విజిబిలిటీ కూడా ఉంది. బల్క్ డే 10 ఈరోజు. సో 10 days అవుతుంది మనం బల్క్ స్టార్ట్ చేసి. సో ఇంకొక 80 days బల్క్ ఉంటుంది. లెట్స్ సీ హౌ దిస్ 80 days గో. మ్యాక్సిమం లీన్గానే మెయింటైన్ చేస్తున్నాం, ఎందుకంటే డైలీ 25K స్టెప్స్ వేస్తున్నా యావరేజ్గా. అంటే ఇక అంతే 20 to 25K స్టెప్స్ యావరేజ్ అవుతున్నాయి. అది కాకుండా మనం ట్రైన్ చేసేది ఏదైతుందో అది చూస్తారు ఆల్రెడీ. వెరీ హార్డ్ ట్రైన్ చేస్తున్నాం. దాంతోపాటు మన డైట్ స్ట్రిక్ట్ ఉంది, స్లీప్ కరెక్ట్ ఉంది, ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ ఉంది, ఏది కూడా అటు లేదు. సో వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్, బాడీ కండిషన్ కూడా ఆన్ పాయింటే ఉంటుంది. విత్ దట్ బీయింగ్ సెడ్, బ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేద్దాం. ఏదైనా అంటే వీల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. 3 monthsలో బల్క్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలా. మ్యాక్సిమం ఫ్యాట్ గెయిన్ కాకుండా మజిల్ మాస్ పుట్ ఆన్ చేయడానికి ట్రై చేద్దాం. దాని తర్వాత కట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, గ్యారంటీ ఇస్తున్నా. నెక్స్ట్ లెవెల్ తీసుకోదాం కండిషన్ని కట్లా. ఇప్పుడు బల్క్ ఉన్నాం కాబట్టి కొంచెం బాడీ ఫ్యాట్ వచ్చింది, అండ్ పర్లే లైక్ చూస్తే ఆర్మ్ సైజ్ కూడా మంచిగానే ఉంది. దిస్ టైమ్ వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ మజిల్ మెచ్యూరిటీ. మజిల్ మెచ్యూరిటీ కమ్స్ విత్ ఏజ్ అండ్ ట్రైనింగ్ ఇంటెన్సిటీ, అండ్ ఆల్సో మనం తినే ఫుడ్ అండ్ మన ఫైబర్ ఇంటెక్ మీద ఉంటుంది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. డెఫినెట్లీ మజా ఆయేగా. విత్ దట్ బీయింగ్ సెడ్, బ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం ఇడికే. విల్ టాక్ టుమారో అగైన్. బై.